ప్రత్యేక హోదా అంశంపై మంత్రి కామినేని శ్రీనివాస్ వెరైటీగా స్పందించారు. హోదాపై స్పందించే స్థాయి తనది కాదని, ఢిల్లీలోని బీజేపీ పెద్దలు సీఎం చంద్రబాబు చూసుకుంటారన్నారు. రాత్రంతా ఆసుపత్రిలో నిద్ర చేయడం వల్ల తాను టీవీ చూడలేదని, నెట్ పనిచేయలేదని, పేపర్ కూడా చదవలేదని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలకు మేలు జరిగేట్టుగా బీజేపీ టీడీపీ నాయకత్వం చూస్తోందన్నారు. కాంగ్రెస్ వైసీపీలు చూస్తున్నట్లుగా బీజేపీ టీడీపీ మధ్య గ్యాప్ రాదని చెప్పారు. తనకు సీఎం చంద్రబాబు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా నెరవేరుస్తానని చెప్పారు మంత్రి గారు. రాత్రి దాదాపు 11 గంటల దాకా నేను హాస్పిటల్లోనే ఉన్నాను. నాకు అక్కడ టీవీ లేదు, పేపర్ లేవు, నెట్ కూడా పనిచేయాల. ఇప్పుడు కూడా పొద్దున్న 6ంటికి లేచి నేను హాస్పిటల్లో తిరుగుతున్నాను. ఈ డెవలప్మెంట్లో విన్నాను కానీ క్లియర్గా నాకు తెలవాలి. ఏదైనా బీజేపీ అధిష్టాన వర్గం, ఢిల్లీలో ఉన్న మా నాయకులు, అలాగే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. ఎన్డీఏలో ఉన్న భాగస్వాములైన బీజేపీ, తెలుగుదేశం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని చూస్తున్నారు. తప్పకుండా చేస్తారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ వాళ్ళ కోరిక ఒకటే, బీజేపీ తెలుగుదేశం విడిపోతే కేంద్రంలో ఉన్న బీజేపీకి తెలుగుదేశానికి అగాధం సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు ఉంటాయి. ఆ రకంగా ఇబ్బంది పెట్టి రాష్ట్రానికి ఆ చెడ్డ రాష్ట్రానికి జరిగేట్టు చూడాలని. అందుకనే వాళ్ళది మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారు, కేంద్రంలో అరుణ్ జైట్లీ గారు ఇట్లా, వాటి మీద స్పందిస్తానికి అది మా స్థాయి కాదు. డెఫినెట్గా మా కేంద్ర నాయకత్వం చూస్తుంది. ప్రత్యేక హోదా కల్పించాలని